హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయనేది అత్తవారు ఊరు జీడిగుంటలో ఈ కన్నుల పండుగ. మరి ఆడపడుచులందరూ కూడా చక్కగా సంక్రాంతి పండుగ గొబ్బెలయ్యి పెట్టారు. మరి అసలు ఈ సంక్రాంతి గురించి ఈ ఆడపడుచుల యొక్క అభిప్రాయం ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరండి? నా పేరు లక్ష్మీ శర్వాణి అండి. నేను పురుషోత్పల్ హై స్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా ఊరు జీడిగుంట. నేను గత 30 ఏళ్ళుగా ఇక్కడ ఈ ఊరి కోడల్ని అంటాం కన్నా కూతుర్ని అంటమే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు ఈ సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయి. మన కళలు కానీ, సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ కనుమరుగైపోతున్నాయి. సిటీస్లో కనుక చూసుకుంటే ఒక అపార్ట్మెంట్ కల్చర్ కానీ, పక్క వాళ్ళని పట్టించుకోకపోవటం కానీ ఎక్కువ జరుగుతోంది. ఇంకా ఈ ఊరిలో జీడిగుంటలో ఈ సంక్రాంతి కళ ఈ పల్లెటూరు మూలాన, ఆ పల్లెటూరులో కూడా అందరూ కూడా వసుదైక కుటుంబంలాగా, అంటే ఈ కుటుంబం ఆ కుటుంబం అని కాదు, మొత్తం ఊరంతా ఒకటే కుటుంబం. నేను గమనించిన విషయం, యా శ్వేత పద్మాసనం యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభై సదైవందితాం సామాం పాతు సరస్వతిం భగవతిం నిశేష జాడ్యాపహ సామాం పాతు సరస్వతిం భగవతిం నిశేష జాడ్యాపహ. మాకు చదువు బాగా రావాలి, మాకు వృద్ధిలోకి రావాలి, మాకు ఆరోగ్యం బాగాలి అని చెప్పి దండం పెట్టుకుని, మీకు చదువు ఆరోగ్యమే కదా కావాలి, అంత బాగుండాలని దండం పెట్టుకుని అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక పేరెంటం ఆ ఇంటికి సంబంధించింది కాదు, మొత్తం ఆ గ్రామానికి సంబంధించింది. అంత చక్కగా ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా, ఒక కళాత్మకంగా, చిరునవ్వులు చిందిస్తూ మనస్ఫూర్తిగా సౌహృదయతతో మా అందరం ఒకటే అన్న భావంతో ప్రతి పండగని ఈ ఊరిలో జరుగుతుంది. ఈ ఊరి యొక్క ప్రత్యేకత అది. ప్రత్యేకించి సంక్రాంతి గురించి చెప్పక్కర్లేదు, మన పల్లెటూరులోనే ఉంటున్నాం. ఇది రైతుల పండగ. ఖచ్చితంగా ఒక రైతులకి ఒక ప్రత్యేకమైన పండగ ఉంది అంటే అది సంక్రాంతి. ఇక్కడ ఈరోజు పెట్టింది గొబ్బెమ్మలు పేరంటం పెట్టారు. గొబ్బెమ్మలు అంటే లక్ష్మీదేవి అవతారం. లక్ష్మిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం. మన ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలతో, ఐశ్వర్యంతో మన ఇల్లు వృద్ధి చెందాలని ఆ గొబ్బెమ్మల్ని లక్ష్మీదేవి అవతారంగా భావించి వాటి చుట్టూ వాటికి సంబంధించిన పాటలు పాడుతూ మనందరం ఒక్కటే అన్న భావంతో మన జీవితాలు ఐశ్వర్యంతో కలకల్లాడాలని, ఆరోగ్యంతో ఆనందంగా జరగాలని, లక్ష్మీదేవి ఎప్పుడు మన గృహంలో తాండవించాలని ఆహ్వానిస్తూ ఈ పండగని మనం అందరం ఒక్కటే అన్న భావనతో చంద్రగిరి బామగిరి గొబ్బిళ్ళు గొబ్బియలో మొక్క లేచిందంట, ఏమి మొక్క వెలిచిందంట, రాజావారి తోటలో జామ మొక్క లేచిందంట. అవునాటి అక్కలారా చంద్రగిరి బామగిరి గొబ్బిలంట, ఏమి మొక్క వేసిందంట, రాజావారి తోటలో జామ మొక్క వేసిందంట. అవునాటి అక్కలారా చంద్రగిరి బామగిరి గొబ్బిలో దుక్కులున్నారంట, ఏమి దుక్కులున్నారంట, రాజావారి తోటలో జామ దుక్కుదున్నారంట. అవునా అటియా కల్లారా చంద్రగిరి బామనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో విత్తు వేశారంట, ఏమి విత్తు వేశారంట, రాజావారి తోటలో జామ విత్తు వేశారంట. అవునా అటియా కల్లారా చంద్రగిరి బామనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో దుక్కుదున్నారంట, ఏమి దుక్కుదున్నారంట, రాజావారి తోటలో జామ దుక్కుదున్నారంట. అవునా అటియా కల్లారా చంద్రగిరి బామనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో
ఉద్యోగం ఏంటి, చదివేంటి? కట్నం ఎక్కువ ఇస్తాము, ఉద్యోగం చెప్పండి, చదువు చెప్పండి. రేకుల చదివెంత, రేకుల చదివెంత, స్వామి గండం చదివెంత, స్వరాజ్యలక్ష్మి చదివెంత. సాఫ్ట్వేర్, బుజ్జారేకుల సాఫ్ట్వేర్, కోటి, బుజ్జారేకుల కోటి, స్వామి గండం కోటి, సరిపోదు. జాబ్ కూడా మార్చాలమ్మా. రిజిస్ట్రేషన్ ఇప్పుడు జాబ్ మార్చాలి. స్వామి గండం లక్ష, స్వరాజ్యలక్ష్మి లక్ష. బుజ్జుబుజ్జురేకుల బాలతోడిగంత, బుజ్జారేకుల బాలతోడిగంత, స్వామి గండం బాలతోడిగంత, స్వరాజ్యలక్ష్మి బాలతోడిగంత. స్వామి గండం చాలదు, స్వరాజ్యలక్ష్మి చాలదు. బుజ్జారేకులు మీకు కావాల్సినంత, స్వామి గండం మీకు కావాల్సినంత, స్వరాజ్యలక్ష్మి కావాల్సినంత. బుజ్జురేకుల చాలు, కావాల్సినంత చాలు, బుజ్జారేకుల చాలు, స్వామి గండం చాలు, స్వరాజ్యలక్ష్మి చాలు. సాఫ్ట్వేర్ అంటున్నారు, మార్చండి. నెక్స్ట్ టైం మార్చండి. దాంట్లో ఉండిపోకండి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అంటే భవిష్యత్ తరాల వారికి మన హిందూ సాంప్రదాయం ఏంటి అని తెలియజేయటం ప్రధాన ఉద్దేశం. మరి అందుకే పెద్దలు ఇంట్లోని పెద్దలు పిల్లల చేత మరి ఇవన్నీ కూడా చేస్తారు. ఈ చిన్నారి ఇక్కడ చాలామంది చిన్నారులు ఉన్నారు, అందులో ఈ పాపను అడుగుదాం. అసలు ఈ పండుగ యొక్క ఉద్దేశం, గొబ్బెమ్మ ఈ పెట్టుకోవడం, దీని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుని మరి పాపను అడుగుదాం. అమ్మా, నీ పేరేటమ్మా? సహస్రం, ఏం చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నాను. వెరీ గుడ్. మరి ఈ రోజున ఇక్కడ గొబ్బెమ్మలు అవి పెట్టారు కదా, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అయితే ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి నీ ఉద్దేశంలో? ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అనేది 2 ముక్కల్లో చెప్పు. సంక్రాంతి అంటే నూతన కృతం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారేదాన్ని నూతన కృతం అంటారు. చుట్టాలందరితో పిండి వంటలతో గంగిరెద్దులు, హరిదాసులు వీళ్ళందరూ వస్తారు. ఇంకా గొబ్బెమ్మలు పెట్టుకుని భోగిపళ్ళు పోసుకుంటాం. సంక్రాంతి వచ్చిందంటే పేరెంటకాలు పెట్టుకుంటాం, చాలా బాగుంటుంది. అటవీ సరములు కడుగుదమా, వటభద్రములు కోరిదమా, సన్నాజాజులు గుచ్చుదమా, స్వామి మెడలో వేయుదమా, చల్లని గంధము తీయుదమా, స్వామి మెడలో పూయుదమా. ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు, అంతరింత గొల్లే తల్ల అరచేతి మాణిక్యము, పంతమాడే కంసుని పారి వజ్రము, అంతరింత గొల్లే తల్ల అరచేత మాణిక్యము, పంతమాడే కంసుని పారి వజ్రము, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, ముద్దుగా యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు. లక్ష్మీదేవి ఎప్పుడు మన గృహంలో తాండవించాలని
ఆహ్వానిస్తూ ఈ పండగని మనం అందరం ఒక్కటే అన్న భావనతో అందరం కలిపి ఈరోజు ఆ పాట పాడుతున్నప్పుడు నేను గమనించాను. చిన్నపిల్లలు ఎలాగా చేస్తారు, చక్కగా గొబ్బెమ్మలు అందరూ చక్కగా పాడుతూ అన్నీ చేశారు. చక్కగా ఆ మొహాల్లో ఉన్నటువంటి ఆ చిరునవ్వే పండగ, ఏదో పండగ కాదు. మన మొహాల్లో కనిపించేటువంటి ఆ చిరునవ్వు, ఆ ఆనందమే అసలైన పండగ. ఆ పండగ నిర్వచనం అంటే ఏంటి, పండగ అంటే ఏంటి? అందరూ సంతోషంగా ఒకే ఇంట్లో కాకుండా మొత్తం అంతా గ్రామం అంతా కలిపి ఈ పేరంటం వంకన మొత్తం ఇంట్లో పనులే పాపం. ఎప్పుడు మేమైతే బయటికి వెళ్ళేదో ఉద్యోగాలు చేస్తాం, ప్రపంచానికి కాస్త చూస్తాం, కానీ ఇంట్లో పనులతో సతమతమైపోయి మనందరం ఒక్కటైన భావంతో వాళ్ళ మోముల్లో ఆ చిరునవ్వు కనిపించింది. అదే నాకు పండగ అనిపించింది. ఎక్కడో ప్రత్యేకమైన పండగ ఉండదు. ఇందుకే పండగలు పెట్టారేమో, ఇందుకే సాంప్రదాయాలు ప్రకారం ఈ సాంప్రదాయాలు ఇందుకే నడుస్తున్నాయేమో. మన రొటీన్ జీవితం నుంచి ఒక ఆట విడుపుగా మనందరం కలిసే విధంగా ప్రతి పండగకి ఒక పరమార్థాన్ని అందుకే పెట్టారేమో అనిపిస్తుంది నాకు. ప్రతి పండగకి ఒక విశిష్టత ఉంది. దసరా పండుగ చూడండి, ఒక ఆదిశక్తి అవతారంతో ఒక శ్రీమూర్తి యొక్క గొప్పతనాన్ని నిర్వచిస్తూ దసరా పండుగ జరుపుకుంటాం. సంక్రాంతి ఒక రైతుల యొక్క కష్టాన్ని ప్రతిబింబిస్తూ మన పండగ జరుపుకుంటాం. ప్రతి పండగకి ఒక పరమార్థం పెట్టారు. ప్రతి పండగల్లోనూ ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి పండగ యొక్క పరమార్థం మనందరి యొక్క సంతోషం, మనమందరం ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ పండగ పరమార్థం అదే. నిజంగా ఆ పండగ నాకు పూర్తిగా ఈ ఊర్లో ఆ పండగ వాతావరణం ఈడుగుంటలో నాకు ప్రత్యేకించి కనిపిస్తుంది. ఆ మొత్తం మేమందరం ఒకటే, మాది ఒకటే కుటుంబం అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ ఊరు ప్రత్యేకత అది. ఎప్పుడు ఈ ఊరు అది నిలబెట్టుకోవాలని, ఎప్పుడు నిలబడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి, చాలా స్పష్టంగా క్లియర్గా మరి పండుగ ప్రత్యేక చెప్పారు. ధన్యవాదాలమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.